హలో స్టూడెంట్స్, నా పేరు సాయి భరత్. సో మనం ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కష్టమైన సబ్జెక్ట్ అయిన ఇండియన్ ఎకానమీని ఏ విధంగా చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి అనేది ఈరోజు చెప్పుకుందాం. ఓకేనా? సో చూడండి, మనం ఏ సబ్జెక్ట్ అయినా ప్రిపరేషన్ మొదలు పెట్టేటప్పుడు మనకి బేసిక్స్ అనేవి చాలా అవసరం అన్నమాట. ఓకేనా? ఈ బేసిక్స్ కోసం నేను రికమెండ్ చేసే పుస్తకాలు ఏంటి అంటే ఎన్సీఈఆర్టీ పుస్తకాలు. సో 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు. ఓకేనా? 8th, 9th, 10thకి సంబంధించిన ఎన్సీఈఆర్టీ స్టాండర్డ్ బుక్స్ ఉంటే అవి గ్యాదర్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా తెలుగు అకాడమీకి అంటే స్టేట్ సిలబస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో మొత్తం కూడా మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది. అది మొత్తం చదవాల్సిన అవసరం లేదు మనము. సో ఆ ఫస్ట్ ఇయర్లో ఈ ఎకనామిక్స్కి సంబంధించిన బేసిక్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ చాప్టర్ లేదనుకుంటే సెకండ్ చాప్టర్ ఈ చదివితే సరిపోతుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ మాత్రం మనం కంపల్సరీగా మొత్తం రిఫర్ చేయాలి. ఓకేనా? తర్వాత ఏదో ఒక స్టాండర్డ్ బుక్ని తీసుకోండి. ఆ స్టాండర్డ్ బుక్ అనేది మీ చాయిస్ అన్నమాట. ఓకేనా? మీకు ఏ బుక్ అవైలబిలిటీలో ఉంటుందో ఆ బుక్ని మీరు తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో సపోజ్ మీరు ఏదన్నా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకున్నారనుకోండి, ఆ స్టాండర్డ్ బుక్స్లో కొన్నిసార్లు బేసిక్స్ అనేవి సరిగ్గా ఉండకపోవచ్చు. ఓకేనా? అటువంటి ప్రాబ్లం మీరు ఎదుర్కోకుండా ఉండాలి అంటే మీరు ముందు నుంచి ఏం చేయాలి అంటే ఈ ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, అదేవిధంగా తెలుగు అకాడమీ పుస్తకాలు చదవడం వల్ల మీకు ఆల్మోస్ట్ చాలా బేసిక్స్ అనేవి కవర్ అవుతాయి. ఎకనామిక్స్లో అంతా కూడా ఈ బేసిక్స్ పార్టే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఎకనామిక్స్లో టర్మినాలజీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ టర్మినాలజీని మీరు చాలా సింపుల్గా, చాలా చిన్న స్టెప్స్తో నేర్చుకునే విధంగా మనం తర్వాత వీడియోస్ అనేవి చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఓకేనా? ఆ స్టాండర్డ్ బుక్ అనేది యాజ్ యువర్ చాయిస్, పలానా బుక్కే తీసుకోండి అని చెప్పి ఎటువంటి రూలు లేదు. మీ దగ్గర ఏ బుక్ అయితే అవైలబిలిటీలో ఉంటుందో ఆ బుక్ని మీరు తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి నోట్ మేకింగ్. ఓకేనా? మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నోట్ మేకింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఎక్కడి నుంచి చదవాలి, ఎక్కడ ఆ చాప్టర్ని ఎండ్ చేయాలి అనే దాని మీద కూడా మీరు బాగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే కొన్నిసార్లు మనం చదువుతూ వెళ్ళిపోతూ ఉంటాము, ఆ చాప్టర్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది మనకు తెలియదు. ఓకేనా? సో మనం స్టార్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఎండ్ చేయడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ స్టార్ట్ చేసే ప్రాసెస్ ఎవరైనా స్టార్ట్ చేసేస్తారు, బట్ ఎండ్ చేసే ప్రాసెస్ వచ్చేటప్పుడు ఆ టాపిక్కి రిలేటెడ్గానే మనం ఎండ్ చేయాలి. ఓకేనా? సపోజ్ చూడండి, మనం ఈరోజు ఎకానమీలో అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ అనే నోట్స్ రాస్తూ ఉన్నాము. ఓకేనా? దానికి సంబంధించిన నోట్స్ అనేది మనం స్టార్ట్ చేసాము. ఓకేనా? ఆ చాప్టర్ ఎక్కడికి క్లోజ్ అయిపోవాలి అంటే సో ప్లాన్స్ అన్ని 5 years ప్లాన్స్ కంప్లీట్ అయిపోవాలి. తర్వాత నీతి ఆయోగ్ గురించి జస్ట్ ఇంట్రో పార్ట్ ఉండాలి, అక్కడికి క్లోజ్ చేసేసి నెక్స్ట్ నీతి ఆయోగ్ అనేది నెక్స్ట్ యూనిట్గా మనం స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మీరు రాసుకునే నోట్స్ అన్నీ కూడా సింపుల్ మేనర్లో ఉండాలన్నమాట. ఓకేనా? మనకి టెక్స్ట్ బుక్స్లో పేరాలు ఉన్నాయి కదా అని చెప్పి మనం నోట్స్లో కూడా అన్ని పేరాస్ రాసుకోకూడదు. మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో, ఏదైనా ఇంగ్లీష్లో కానివ్వండి, తెలుగులో కానివ్వండి, 2 లాంగ్వేజెస్ కలిపైనా కానివ్వండి, మనకి అర్థం అవ్వాలి. మనం రాసుకున్న నోట్స్ అనేది మనకు అర్థం అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఎక్కువగా నోట్స్ రాసుకునేటప్పుడు ఫ్లో చార్ట్స్ వేసుకోండి. నెక్స్ట్ ఎకానమీలో ఎక్కువగా అబ్రివేషన్స్ వస్తూ ఉంటాయి, ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? సో చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఎకానమీకి 3:2:1 స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ రివిజన్ ఏమో 30 days తీసుకున్నాం అనుకోండి, సెకండ్ రివిజన్ వచ్చేటప్పటికి 20 days, థర్డ్ రివిజన్ వచ్చేటప్పటికి 10 days. ఓకేనా? ఈ విధంగా 3:2:1 స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలన్నమాట. సపోజ్ చూడండి, 100 days మనకి టైం ఉంది ఒక ఎగ్జామ్కి, అందులో 60 days ఫస్ట్ రివిజన్కి సరిపోవాలి. నెక్స్ట్ 30 days వచ్చేటప్పటికి సెకండ్ రివిజన్కి సరిపోవాలి. థర్డ్ రివిజన్ వచ్చేటప్పటికి 10 daysలో మనం కంప్లీట్ చేసేసేయాలి. ఓకేనా? ఈ ఫస్ట్ రివిజన్లో మనం ఏదైతే నోట్ మేకింగ్ చేసుకుంటామో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సెకండ్ రివిజన్ చేసుకోవాలి. ఓకేనా? థర్డ్ రివిజన్లో వచ్చేటప్పటికి మనం నోట్ మేకింగ్ ఏం ఉండకూడదు. అప్పటి వరకు మనం రాసుకున్న నోట్స్ని మాత్రమే మనం చదువుకోవాలన్నమాట. సో ఈ విధంగా చదువుకున్నాము అంటే మనం ఈ ఎకానమీ సెక్షన్లో ఈజీగా స్కోర్స్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చే పాయింట్ ఏంటి అంటే మనం ఎంత నోట్స్ రాసుకున్నా ఈ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో చూడండి, మనం నోట్స్ రాసుకున్నాం, ఒక యూనిట్ కంప్లీట్ చేసేసాం. కంప్లీట్ అయిన వెంటనే ఓకేనా దానికి సంబంధించిన బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అందులో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ బిట్స్ కానీ కొన్ని ఉంటాయన్నమాట, ఎక్కువగా అడుగుతూ ఉండే బిట్స్, అవన్నీ రాసుకోవాలి.
ఓకేనా. నెక్స్ట్ అనేది మనం బిట్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఆప్షన్స్ అనేది అవాయిడ్ చేద్దాం. ఎందుకంటే ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, 4గిట్లో ఏదో ఒక ఆప్షన్ మనకి స్ట్రైక్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో మనం ఆప్షన్స్ జోలికి వెళ్లకుండానే బిట్ని సాల్వ్ చేయగలగాలన్నమాట. సో అంత తరోగా మనం సబ్జెక్ట్ని ప్రిపేర్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటి అంటే, ఈ మోడల్ పేపర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీలైనన్ని గ్రాండ్ టెస్ట్లు రాయడం. ఓకేనా. సో మనకి మార్కెట్లో చాలా గ్రాండ్ టెస్ట్లు అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. అందులో ఏదో ఒక సిరీస్ మనం కొనుక్కొని ఆ గ్రాండ్ టెస్ట్లు అనేవి మనం రాస్తూ ఉండాలి. ఓకేనా. సో ఈ విధంగా మనం చేసాము అంటే మనం ఎకానమీ సెక్షన్ని ఈజీగా ఫుల్ఫిల్ అవ్వచ్చు అనమాట. సో చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, బేసిక్స్ మీద మంచి అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒక స్టాండర్డ్ బుక్ని తీసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఒక స్టాండర్డ్ బుక్ని మాత్రమే తీసుకోండి ప్రామాణికంగా. అంతేగాని 4-5 పుస్తకాలు చదివి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ఎకనామిక్స్లో ఉండే కాన్సెప్ట్స్ ఒక ఆథర్కి ఇంకొక ఆథర్కి వ్యారీ అవుతుందన్నమాట, చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో అంటే కాన్సెప్ట్ సేమ్ ఉన్నా కూడా వాళ్ళు వ్యక్తీకరించే విధానం అనేది మారిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి మీరు ఏదో ఒక ఆథర్ బుక్ని మాత్రమే తీసుకోండి. అంతేగాని 4-5 ఆథర్ బుక్స్ తీసుకొని మీరు చదవాలనుకుంటే అదొక వృధా ప్రయాస అవుతుంది. అదేవిధంగా ప్రతిదీ కూడా నోట్ మేకింగ్ ఉండాలి. ఓకేనా. మీకుండే సిలబస్ మొత్తాన్ని కూడా వీలైనన్ని చిన్న పార్ట్స్గా విభజించుకోండి. ఓకేనా. ఆ చిన్న పార్ట్స్ని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. సపోజ్ మీ ఎకానమీలో 15 యూనిట్లు ఉన్నాయనుకోండి, ఆ 15 యూనిట్లని 3 యూనిట్స్గా 5 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఓకేనా. సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాతనే సెకండ్ పార్ట్కి వెళ్ళండి. ఓకేనా. ఈ డివైడ్ చేసుకునేది అనేది కూడా ఎలాగుండాలంటే ఒక ఆర్డర్ ప్రకారం, ఒక అనలైటికల్ ఆర్డర్ ప్రకారం మీరు డివైడ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా డివైడ్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఎకానమీ సెక్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో చూడండి, బేసిక్స్ బాగా పెంచుకోండి. అదేవిధంగా ఏదో ఒక స్టాండర్డ్ బుక్ని మాత్రమే తీసుకోండి. అదేవిధంగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. ఓకేనా. అదేవిధంగా మోడల్ పేపర్స్ అనేవి చూసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా చూసుకున్నారు అంటే మీకు ఈ ఎకానమీ సెక్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది.